ఒక్కసారి ఇక్కడున్న ఈ రెండు విధానాలను గమనించండి. ఎడమవైపు చూస్తే అంతా ఎంత క్లీన్గా పర్ఫెక్ట్గా ఉందో కదా. అంటే భవిష్యత్తులో ఎంత డేటా పెరిగినా తట్టుకోగలిగే పటిష్టమైన నిర్మాణమన్నమాట. కాని కుడివైపు చూడండి, ఒకే డేటా పదే పదే రిపీట్ అవుతూ ఒక పెద్ద గందరగోళంలాగా కనిపిస్తోంది. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్లో డేటా మోడలింగ్ సరిగ్గా ప్లాన్ చెయ్యకపోతే జరిగేది అక్షరాలా ఇదే. సిస్టమ్స్ దెబ్బతింటాయి, అనవసరమైన డూప్లికేట్ డేటా పేరుకుపోతుంది. సరైన స్ట్రక్చర్ లేకపోతే ఫైనల్గా మన రిపోర్ట్స్ అన్నీ బ్రేక్ అవుతాయి. ఆ తర్వాత ఆ చెత్త కోడ్ని ఫిక్స్ చేయడానికి డెవలపర్లు ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాలో ఆలోచించండి. సో ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆధునిక సిస్టమ్స్ కోసం డేటా మోడలింగ్. డేటా మోడలింగ్ అనగానే అదో పెద్ద బోరింగ్ థియరీ సబ్జెక్ట్ అని అస్సలు అనుకోవద్దు. నిజానికి ఇది చాలా అవసరమైన ప్రాక్టికల్ బ్లూప్రింట్. ఒక పెద్ద భవనం కట్టడానికి పునాది ఎంత ముఖ్యమో ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్కి డేటా మోడలింగ్ కూడా అంతే ముఖ్యం. అసలు ఈ డేటా మోడలింగ్ వెనక ఉన్న ఆసక్తికరమైన లాజిక్స్ ఏంటో చాలా సింపుల్గా, ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాం. మరి ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన అంశాలేంటో ఫాస్ట్గా చూసేద్దాం. 1. అసలు డేటా మోడలింగ్ ఎందుకు ముఖ్యం. 2. బస్ మ్యాట్రిక్స్ ప్లాన్ అంటే ఏంటి. 3. ఎంటిటీలు మరియు అట్రిబ్యూట్స్. 4. కీలు ఇంకా డేటా ఇంటెగ్రిటీ. ఇక చివరగా 5వ పాయింట్, టేబుల్ రిలేషన్స్ని ఎలా నిర్మించాలి. సరే, మొదలు పెడదామా. ముందుగా మొదటి పాయింట్, డేటా మోడలింగ్ ఆవశ్యకత. అసలిది ఎందుకు అంత ముఖ్యం? లాజిక్ చాలా సింపుల్ అండి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రారంభ దశలోనే డేటా గురించి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే ఆ తర్వాత ప్రాజెక్టు మధ్యలో వాటిని సరిదిద్దడం దాదాపు అసాధ్యం. దాన్ని ముందే ఆపాలి. తప్పులు జరగకుండా ఉండాలంటే ఇక్కడ సిస్టమ్ డిజైన్కి సంబంధించి ఒక గోల్డెన్ రూల్ ఉంది. దీన్ని ఎప్పుడూ బ్రేక్ చేయకూడదు. ఇందులో 3 దశలుంటాయి. మొదటిది డేటా మోడల్. ఇది పూర్తిగా బిజినెస్ అవసరాలపైనే దృష్టి పెడుతుంది. రెండవది స్కీమా డిజైన్. ఇది మన డేటాబేస్ పైన ఫోకస్ చేస్తుంది. ఇక మూడవది ఓఆర్ఎం మోడల్స్. ఇది అప్లికేషన్ పైన ఫోకస్ చేస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అసలైన పాయింట్ ఏంటంటే ఎప్పుడూ కూడా డేటా మోడల్ ఆధారంగానే స్కీమా డిజైన్ జరగాలి, ఆ స్కీమా ఆధారంగానే ఓఆర్ఎం మోడల్స్ ఉండాలి. ఈ ప్రాసెస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రివర్స్ చేయకూడదు. అప్లికేషన్ కోడ్ని బట్టి డేటాబేస్ని డిజైన్ చేయడమనేది అస్సలు చేయకూడని అతిపెద్ద తప్పు. రైట్, ఇప్పుడు రెండో విభాగానికొద్దాం. అదే ద బస్ మ్యాట్రిక్స్ బ్లూప్రింట్. నిజానికి ఒక సిస్టంలో కనీసం ఒక్క లైన్ కోడ్ రాయడానికి లేదా డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ చేయడానికి చాలా ముందే రెడీ చేసుకోవాల్సిన మాస్టర్ ప్లాన్ ఇది. అసలు ఈ బస్ మ్యాట్రిక్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇది వ్యాపారాన్ని మరియు డేటాను ముందుగానే ఒకే తాటిపైకి తీసుకొస్తుంది. ఒక సంస్థలోని వేరువేరు బిజినెస్ ప్రాసెస్ల మధ్య కోర్ డేటా ఎంటిటీలు ఎలా పంచుకోబడతాయో ఇది చాలా క్లియర్గా మ్యాప్ చేస్తుంది. ఒక రకమైన డేటా ఏ విభాగాల్లో వాడుతున్నారో ఒకే చోట చూసి అర్థం చేసుకోవడానికి ఈ విజువల్ మ్యాప్ ఒక పజిల్ సాల్వర్ లాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మ్యాట్రిక్స్ని మరింత ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇక్కడొక లాజికల్ రూల్ చూద్దాం. ఇందులో అడ్డు వరుసలు అంటే రోస్ వ్యాపార ప్రక్రియలను సూచిస్తాయి. ఉదాహరణకు ఆర్డర్లు, పేమెంట్సు, షిప్మెంట్స్ లాంటివి అన్నమాట. ఇక నిలువు వరుసలు అంటే కాలమ్స్ కస్టమర్, ప్రాడక్ట్ మరియు తేదీ లాంటి కోర్ డేటా ఎంటిటీలను సూచిస్తాయి. ఈ మ్యాట్రిక్స్ ప్లాన్ ముందే రెడీగా ఉంటే ఏ ప్రాసెస్కి ఏ డేటా అవసరమో ముందుగానే ఖచ్చితంగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా డిసైడ్ చేసుకోవచ్చు. ఇక మూడో విభాగం, ఎంటిటీలు మరియు వాటి అట్రిబ్యూట్స్. మనం రోజువారీ మాట్లాడుకునే సాధారణ వ్యాపార పదజాలాన్ని అసలు సిస్టమ్ బిల్డింగ్ బ్లాక్స్గా ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉందండి, చాలా ఈజీ లాజిక్. మనం మాట్లాడే వాక్యాలలోని నామవాచకాలు అంటే నౌన్స్ అన్నీ కూడా ఎంటిటీలు అవుతాయి. ఆ నౌన్స్ గురించి మరింత వివరంగా చెప్పేవి అట్రిబ్యూట్స్ అవుతాయి. అంతే. ఉదాహరణకు రియల్ వరల్డ్లో కస్టమర్ లేదా ప్రాడక్ట్ అనేది ఒక ఎంటిటీ అనుకుంటే ఆ కస్టమర్ పేరు, ఈమెయిల్ లేదా ఆ ప్రాడక్ట్ ధర లాంటి వివరాలు అట్రిబ్యూట్స్ అవుతాయి. ఈ ఒక సింపుల్ రూల్ ఫాలో అయితే చాలు, ఎంత పెద్ద డేటా మోడల్నైనా చాలా సులభంగా డిజైన్ చేయొచ్చు. డేటా మోడలింగ్ చేసేటప్పుడు చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఏ కాలం ఉంచాలి, ఏది తీసేయాలి. అనవసరమైన కాలమ్స్ రాకుండా ఉండాలంటే వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న, భవిష్యత్తులో ఈ డేటా బిజినెస్కి మళ్లీ అవసరమవుతుందా?
ఈ ప్రశ్నకు సమాధానం కాదు అయితే గనక ఆ డేటాని మోడల్లో అస్సలు చేర్చకూడదు. ఏదో తాత్కాలికంగా యూజర్ ఇంటర్ఫేస్లో చూపించడానికి మాత్రమే ఆ డేటా ఉండి దానికి లాంగ్ టర్మ్ బిజినెస్ వాల్యూ లేకపోతే దానికి మన డేటా మోడల్లో చోటులేనట్టే. సరే, ఇప్పుడు 4వ విభాగమైన కీలు మరియు డేటా ఇంటిగ్రిటీలోకి వెళ్దాం. సిస్టంలో డేటా ఎప్పుడూ కరెక్ట్గా ఉండాలన్నా, వేరువేరు టేబుల్స్ మధ్య సంబంధాలు స్ట్రాంగ్గా ఉండాలన్నా ఈ కీలు ఒక బలమైన యాంకర్లలాగా పనిచేస్తాయి. డేటాబేస్ అనగానే మనకు ముందుగా వినిపించేవి 2 పేర్లు. ఒకటి ప్రైమరీ కీ, 2 ఫారెన్ కీ. వీటి మధ్య ఉన్న స్పష్టమైన తేడా తెలుసుకోవడం చాలా అవసరం. ప్రైమరీ కీ అనేది ఒక టేబుల్లోని ప్రతి అడ్డు వరుసకు ఒక యునీక్ ఐడెంటిటీని ఇస్తుంది. ఇది ఖచ్చితంగా ఉండాలి మరియు ఎప్పటికీ మారకూడదు. ఇంకోవైపు ఫారెన్ కీ అనేది వేర్వేరు టేబుల్స్ని కలపడానికి ఒక వంతెనలాగా పనిచేస్తుంది. ఇది 2 టేబుల్స్ మధ్య ఉన్న రిలేషన్ని తెలియజేస్తుంది. మరి కీలను ఎలా ఎంచుకోవాలి? ఇందులో 3 ప్రధాన వ్యూహాలు ఉన్నాయి. మొదటిది సరోగేట్ కీ. దీనికి బిజినెస్ పరంగా ఎలాంటి అర్థం ఉండదు. సిస్టమ్ దానంతట అదే జనరేట్ చేసే ఐడి లాంటిదనమాట. ప్రైమరీ కీగా వాడటానికి ఇదే బెస్ట్ అండ్ సేఫెస్ట్ ఆప్షన్. రెండవది న్యాచురల్ కీ, అంటే ఈమెయిల్ ఐడి లాంటిది. దీనికి అర్థం ఉంటుంది కానీ దీన్ని ప్రైమరీ కీగా వాడకపోవడమే మంచిది. దానికి బదులు దీన్ని యునీక్ కన్స్ట్రెయింట్గా వాడుకోవచ్చు. ఇక మూడవది కాంపోజిట్ కీ. ఇది బహుళ కాలమ్స్ కలయిక. దీన్ని ఎక్కువగా జంక్షన్ టేబుల్స్లో వాడుతుంటారు. ఇప్పుడు కన్స్ట్రెయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి మన డేటాబేస్కి ఒక ఆటోమేటిక్ డిఫెన్స్ కవచం లాంటివి. చెత్త డేటా సిస్టంలోకి రాకుండా ఇవి ముందే అడ్డుకుంటాయి. ఉదాహరణకు నాట్ నల్ కన్స్ట్రెయింట్ తప్పనిసరిగా ఉండాల్సిన డేటా ఖాళీగా వదిలేకుండా చూస్తుంది. అలాగే యునీక్ కన్స్ట్రెయింట్ వాడితే నకిలీ రికార్డులు క్రియేట్ అవ్వవు. ఇక ప్రైమరీ కీ అటు నాట్ నల్ ఇటు యునీక్ రెండింటినీ ఎన్ఫోర్స్ చేస్తుంది. చివరగా ఫారెన్ కీ టేబుల్స్ మధ్య లింక్స్ బ్రేక్ అవ్వకుండా ఏ రికార్డు అనాథగా మిగిలిపోకుండా కాపాడుతుంది. ఇక మన 5వ చివరి విభాగం టేబుల్ రిలేషన్స్ని నిర్మించడం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఎంటిటీలు, కీలు అన్నీ కలిసి ప్రాక్టికల్గా ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అవుతాయో ఇక్కడ చూద్దాం. టేబుల్స్ మధ్య ప్రధానంగా 3 రకాల సంబంధాలు ఉంటాయి. 1-to-1 దీన్నే ఎక్కువగా అదనపు సెక్యూరిటీ కోసం లేదా ఆప్షనల్ డేటా కోసం వాడతారు. ఇది కాస్త రేర్ మెథడ్. తర్వాత 1-to-many ఇదే మనం ఎక్కువగా చూసే కామన్ రిలేషన్షిప్. ఇందులో ఫారెన్ కీ ఎప్పుడూ ఆ మెనీ అనే సైడ్లోనే ఉంటుంది. ఇక మూడవది కాస్త సంక్లిష్టమైన మెనీ టు మెనీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే రిలేషనల్ డేటాబేస్లు దీన్ని నేరుగా స్టోర్ చేసుకోలేవు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆ 2 టేబుల్స్ మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా మరొక జంక్షన్ టేబుల్ని తప్పనిసరిగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు మనం ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన ఒక పవర్ఫుల్ ఫ్యాక్ట్ ఉంది. టూల్స్ మారతాయి, కొత్త కొత్త ఫ్రేమ్వర్క్స్ వస్తుంటాయి, కానీ ఒక మంచి డేటా మోడల్ మాత్రం ఎప్పటికీ అలాగే నిలిచిపోతుంది. ఏ సిస్టమైనా పటిష్టంగా ఉండాలంటే దానికి సరైన పునాది అంటే పర్ఫెక్ట్ డేటా మోడల్ ఉండాల్సిందే. మరి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సాఫ్ట్వేర్ సిస్టమ్స్ పునాదులు నిజంగా అంత పటిష్టంగా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.